నమస్తే అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. ఒక 20 రోజుల్లోనే దీపావళి పండుగ రాబోతుంది. దీపావళి పండుగ ఇంకా రాకముందే మచిలీపట్నానికి లక్షల రూపాయలు విలువ చేసే దీపావళి సామాగ్రి అంతా కూడా చేరుకుంటుంది. దీనికి సంబంధించి మన మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళే హైవేకి పక్కనే చల్లపల్లికి వెళ్ళే హైవే ఒకటి క్రాసింగ్ అవుతుంది. దాని కార్నర్లోనే ఒక షాప్ పేరు గిరి ఫైర్ వర్క్స్ అని చెప్పేసి ఒకటి హోల్సేల్ షాప్ ఒకటి పెట్టారు. యాక్చువల్గా ఈ దీపావళి సామాన్లు అంటేనే సేఫ్టీతో కూడుకున్న విషయాలు. అంటే ఎక్కడో కూడా వీళ్ళు సేఫ్టీ నామ్స్ పాటించుకోకుండా, అనుమతులు లేకోకుండా అప్పటికప్పుడు పెట్టేసి తీసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ హోల్సేల్ షాప్ ఏంటంటే నిరంతరం కంటిన్యూగా ఉండేటట్టుగా పెట్టుకున్నారు. అంటే ఫైర్ పర్మిషన్ ఉందా లేదా అని చెప్పేసి మనం ఫైర్ ఆఫీసర్ గారు ఫోన్ చేస్తే ఫైర్ ఆఫీసర్ గారు చెప్పింది ఏంటంటే మనకు అప్లై చేశారు కానీ దాన్ని రిజెక్ట్ చేసాము, నామ్స్ పాటించకపోవటం వల్ల అని చెప్పారు. దాని గురించి మనం ఏం చేసాం, మళ్ళీ మండల తహసీల్దార్ గారికి ఫోన్ చేసి ఇట్లా పలానా గిరి ఫైర్ వర్క్స్ అనేది ఏదన్నా మన దగ్గరికి పర్మిషన్కి వచ్చిందా లేదా పర్మిషన్ ఇచ్చి ఉన్నారా ఏంటి అని అంటే తహసీల్దార్ గారు ఏం చెప్పారంటే ఎప్పుడో ఇచ్చాం కదా, గత సంవత్సరం ఇచ్చాం కదా అన్నారు. షాప్ పెట్టిందే ఈ మధ్యన, గత సంవత్సరం ఇచ్చేసారంట. మరి ఫైర్ వర్క్స్ సంబంధించి ఈ ఫైర్ స్టేషన్ ఏదైతే ఉందో వీళ్ళు దీన్ని రిజెక్ట్ చేశారు కదా అంటే అవునా అయితే నేను చూడలేదే అంటారు. అంటే వాళ్ళకి మధ్య అసలు ఎవరికి పొంతం లేదు. యాక్చువల్గా ఈ మందుగుండ్ల సామాన్లు కానీ ఏమైనా పెట్టాలంటే కనుక ఖచ్చితంగా ఫైర్ పర్మిషన్ కావాలి, పోలీస్ పర్మిషన్ కావాలి, అలాగే రెవెన్యూ పర్మిషన్ కావాలి. ఇది పొలాల్లో పెట్టారు కాబట్టి అగ్రికల్చర్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ దీనికి సంబంధించి సెంట్రల్ జిఎస్టీ అటు స్టేట్ జిఎస్టీ కడుతున్నారు లేదా, ఎందుకంటే డైరెక్ట్ కాశీ నుంచి తెస్తున్నారని తెలుస్తుంది. వీళ్ళు తెచ్చే సరుకు కూడా అక్కడి నుంచి వస్తుంది. అంటే 2 రాష్ట్రాలు దాటి వస్తుంది అంటే కనుక జిఎస్టీ కట్టే తెస్తున్నారా, కట్టుకొని తెస్తున్నారా, లేకపోతే ఇదంతా ఇల్లీగల్గా బ్లాక్లో తెచ్చి అమ్ముతున్నారు అనేది తెలియాల్సి ఉంది. సో ఈ విషయాల మీద అసలు ఎలా రన్ చేస్తున్నారు ఈ పర్మిషన్ లేకోకుండా. ఎందుకంటే ఏదన్నా చిన్న విపత్తు జరిగిందంటే కనుక దాని యొక్క పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి పోలీసులు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, అలాగే దీన్ని అంటే వీటి యొక్క నామ్స్ పాటించాల్సిన వీళ్ళు ఎవరైతే రెవెన్యూ వాళ్ళు ఉన్నారో వీళ్ళంతా కూడా దీని మీద పర్మిషన్లు ఉన్నాయా లేవని చూసి ఆ షాపు ఒక పక్కన ఆల్రెడీ సేల్స్ జరుగుతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నప్పుడు వాటికి సంబంధించిన అన్నీ ఉన్నాయా లేవని చూడాల్సింది. మరి ఎందుకని చూడటం వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లా. మరి ఇప్పటికైనా మీ దృష్టికి తీసుకొస్తున్నాం, ఈ షాపుని ఒకసారి విజిట్ చేసి అసలు వాళ్ళకి అన్ని అనుమతులు ఉన్నాయా లేవా ఒకసారి వెరిఫై చేయాలని చెప్పి అధికారులు కోరుతున్నాం. థ్యాంక్ యూ.